ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం కామన్, కానీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడమే స్పెషల్. ఇటీవల తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. జనరల్ ఎన్నికలకు ఏ మాత్రం తీసిపోని విధంగా హోరాహోరీగా ప్రచారం చేశారు అభ్యర్థులు. అంతేనా, రకరకాల హామీలు కూడా ఇచ్చారు. గెలిచే వరకు ఓ బాధ, గెలిచాక ఓ బాధ అన్నట్లుగా మారింది ఓ సర్పంచ్ పరిస్థితి. ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు నేరుగా సర్పంచే రంగంలోకి దిగాల్సి వచ్చింది. సర్పంచ్ ఎన్నికల్లో నిర్మల్ జిల్లాలో చాలా చోట్ల కోతుల బెడదను తొలగిస్తామని హామీ ఇచ్చారు కొందరు అభ్యర్థులు. చెప్పినట్లుగానే నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామ సర్పంచి కుమ్మరి రంజిత్ కోతులను వెళ్లగొట్టేందుకు రంగంలోకి దిగారు. 3 ఏళ్లుగా కోతుల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామస్తుల కష్టాలు ఎలాగైనా తీర్చాలని నిర్ణయించుకున్నారు. అందుకనే నేరుగా ఆయనే రంగంలోకి దిగారు. కోతులను తరిమి కొట్టేందుకు గతంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. గత ఏడాది గ్రామం అంతా ఏకమై చందాలు వేసుకుని మరీ బోనులు ఏర్పాటు చేశారు. కొన్ని కోతులు పడ్డా పూర్తి స్థాయిలో కోతుల సమస్య తీరలేదు. ఈ కోతుల బెడదను తప్పించడాన్ని సర్పంచ్ ఎన్నికల్లో ప్రధాన డిమాండ్గా తెర మీద ఉంచారు గ్రామస్తులు. ఎవరు గెలిచినా కోతులను వెంటనే వెళ్లగొట్టాలని ఆ ఒక్కటే తాము కోరుకునేది అంటూ స్పష్టం చేశారు. అందుకు సరే అని ఊకొట్టారు అభ్యర్థి కుమ్మరి రంజిత్. విజయం సాధించడంతో ఆయన కోతులను తరిమేందుకు ఏకంగా ఎలుగుబంటి వేషం వేసుకుని గ్రామంలో తిరిగాడు. అలా ఎలుగుబంటి కనిపించడంతో కోతులు పరారయ్యాయి. ఊరంతా తిరుగుతూ గల్లీ గల్లీలోనూ కోతులను ఊరు నుంచి తరిమేశాడు. ఇలా వినూత్న ఆలోచనతో కోతుల బెడదను తగ్గించిన యువ సర్పంచ్ను గ్రామస్తులు మెచ్చుకున్నారు. మళ్లీ కోతులు వస్తే ఈ పాచిక పారకపోతే మరో కొత్త అవతారం ఎత్తేందుకు సైతం సిద్ధమంటున్నారు ఈ నయా సర్పంచ్. 2-3 సంవత్సరాల నుంచి మా విలేజ్లో కోతుల బెడద ఎక్కువ కావడం వల్ల ఇంటింటికి తలకు 50 రూపాయలు వేసి బోన్లు చేయించినా కానీ ఆ బోన్లలో కొన్ని పడుతున్నాయి, కొన్ని పడతలేవు. అవి కొన్ని బెదిరిపోయినాయి. ఇది ఏం చేద్దామనే ఆలోచన మీదకి వెళ్ళి నాకు ఈ యూట్యూబ్లో చూసి ఈ ఆలోచన వచ్చింది. దీని ద్వారా కోతుల బెడద పోవాలని కోరుకుంటున్నాను.